హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోల్డర్స్ ని నీట్ గా ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ మై కంప్యూటర్ లో ఈ డ్రైవ్ లో చూడండి, ఈ ఫోల్డర్స్ చూసారా చాలా క్లమ్జీగా ఉంది. చూడండి, ఇమేజెస్ ఉన్నాయి, అలాగే షీట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏ ఫోల్డర్ ఎక్కడుంది. ఇప్పుడు చూడండి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, డాక్యుమెంట్ కి సంబంధించిన సపరేట్ గా ఒక ఫోల్డర్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా. అలాగే ఇమేజెస్ కి సంబంధించిన ఒక ఫోల్డర్ కానీ ఇలా ఉన్నప్పుడు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సో అలాంటి వాటి కోసమే ఫోల్డర్స్ ని నీట్ గా సెట్ చేసుకోవాలి. సో దానికోసం ఐదర్ ఫోల్డర్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు, ఆర్ రైట్ క్లిక్ అండర్ న్యూ ఫోల్డర్. ఓకే, జస్ట్ న్యూ ఫోల్డర్ లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రీఫ్ కేస్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్. ఓకే, డాక్యుమెంట్స్ జస్ట్ టైప్ చేసుకొని and then this is our document. Okay, so just select one and then select కంట్రోల్ ప్రెస్ చేసి సెకండ్ డాక్యుమెంట్ ని, అంటే ఇండివిజువల్ గా ఏవైనా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు కంట్రోల్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే ఏంటి, కట్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్స్ అండ్ దెన్ డాక్యుమెంట్స్ లో కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. సో కంట్రోల్ వి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం. అగైన్ గో బ్యాక్ లో చూడండి, మనం ఇందాక ఏవైతే తీసుకున్న ఆ వర్క్ షీట్స్ ఉన్నాయో అవన్నీ డిసపియర్ అయిపోయింది. అలాగే దిస్ ఈజ్ ఆల్సో డాక్యుమెంట్. ఎయిదర్ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి అనేది చాలా లాంగ్ గా అనిపిస్తే లెఫ్ట్ క్లిక్ తోటి డ్రాగ్ చేసి జస్ట్ హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. చూడండి, ఆటోమేటిక్ గా మనం తీసుకున్న ఆ నెక్స్ట్ డాక్యుమెంట్ కూడా డాక్యుమెంట్స్ లో యాడ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ డాక్యుమెంట్ ఫోల్డర్. ఓకే, అండ్ దెన్ ఇమేజెస్ ఫోల్డర్ ని సెట్ చేద్దాం. అగైన్ న్యూ ఫోల్డర్, either ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఆర్ న్యూ ఫోల్డర్. దిస్ ఈస్ ఈజీ, ఇమేజెస్. జస్ట్ టైప్ ఇట్, either డ్రాగ్ లైక్ దిస్. ఓకే, ఇమేజెస్ లోకి డ్రాగ్ చేయొచ్చు, ఆర్ కంట్రోల్ సి అండ్ దెన్ కంట్రోల్ వి. either ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే జస్ట్ నార్మల్ గా డ్రాగ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇమేజెస్ అండ్ దెన్ ఇమేజెస్, అగైన్ ఇమేజెస్ అండ్ దెన్ ఇమేజెస్. సో ఈ విధంగా సెకండ్ ఫోల్డర్ ని ఈజీగా క్రియేట్ చేసుకున్నాం. అండ్ దెన్ అగైన్ రైట్ క్లిక్ ఫోల్డర్ అండ్ దెన్ షీట్స్. ఓకే, దిస్ ఈజ్ అవర్ షీట్స్ ఫోల్డర్. సో షీట్స్ లో కూడా డైరెక్ట్ గా, అండ్ దెన్ దిస్ ఈజ్ ఆల్సో షీట్, జస్ట్ డ్రాగ్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ఇమేజ్, డ్రాగ్ ఇట్. సో ఈ విధంగా ఈజీగా ఫోల్డర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే రీనేమ్ చేయాలనుకోండి, అగైన్ మనం నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఎయిదర్ కీబోర్డ్ లోని F2 ప్రెస్ చేయొచ్చు డైరెక్ట్, ఆర్ రైట్ క్లిక్ అండ్ రీనేమ్ లైక్ డాక్యుమెంటేషన్. సో ఈ విధంగా ఈజీగా ఫోల్డర్స్ లో సెట్ చేసుకున్నట్లయితే మనకి కన్ఫ్యూజన్ అనేది చాలా తక్కువ అవుతుంది.